ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే దేశంలో టెలికాం సేవల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? సో రెండో స్థానంలో ఉందన్నమాట. టెలికాం సేవల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా తొలి స్థానంలో ఉన్న స్టేట్ ఏదని అడిగినట్లయితే కేరళ రాష్ట్రం టెలికాం సేవల వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇంపార్టెంట్, ఓకేనా. అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్టయితే దేశంలో సెల్ఫోన్స్ రికవరీలో ఎన్నో స్థానంలో ఇచ్చింది తెలంగాణ స్టేట్ అని అడగవచ్చు, ఓకేనా. పోగొట్టుకున్న లేదన్నట్లయితే చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసే విధంగా అయితే మనకు వ్యవస్థ ఉంది ప్రస్తుతం. అయితే ఈ అంశంలో తెలంగాణ పోలీస్ అనేది దేశంలో రెండో స్థానంలో నిలిచిందనమాట, ఓకేనా. పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసే విభాగంలో తెలంగాణ పోలీస్ రెండో స్థానంలో నిలిచింది. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీ అయితే చేస్తుంటారు, సోషల్ ఆడిట్ అనేది చేస్తుంటారు. ఈ విధంగా 2022-23 ఇయర్కి సంబంధించి 100% అయితే పూర్తయిందనమాట సోషల్ ఆడిట్. కేవలం 2 రాష్ట్రాలలో మాత్రమే పూర్తయింది. ఏంటి ఆ రాష్ట్రాలు అంటే, ఒకటి మన తెలంగాణ, రెండవది కేరళ అన్నమాట, ఓకేనా. 2 రాష్ట్రాల్లో మాత్రమే 2022-23 ఇయర్కి సంబంధించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీలు అయితే పూర్తయ్యాయి, కేరళ, తెలంగాణ. ఇంతకుముందు ఈ బిట్ చూస్తే మనము టెలికాం సేవల వినియోగంలో కేరళ అదేవిధంగా తెలంగాణ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే, ఇక్కడ ఉపాధి హామీ పథకాలు ఏదైతుందో సామాజిక తనిఖీలు కూడా సేమ్ ఈ 2 స్టేట్సే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా దేశంలో మనకు చూసుకున్నట్లయితే గుడ్ల తయారీ ఏదైతే దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం ఉందో ఎలక్కపేటలో, సో దేశంలోనే ప్రథమ స్థానం ఉందన్నమాట. ఇది మనకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఉందన్నమాట. ఎలక్కపేట అనేది అగ్రస్థానంలో గుడ్ల తయారీ కేంద్రంగా నిలిచిందనమాట దేశంలోనే, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా 17 మంది మహిళలకైతే అవార్డు అయితే ఇచ్చిందనమాట. సో ఎవరెవరికి ఏ విభాగం ఇచ్చిందో చూద్దాం. ఇంపార్టెంట్, సేంద్రియ వ్యవసాయం అంశం కింద చూసుకున్నట్లయితే ఏకచక్రపురం రైతు ఉత్పత్తిదారుల సంస్థ డైరెక్టర్ అయిన పుష్ప గారికి రావడం జరిగింది. క్రీడలు చూసుకున్నట్లయితే చికిత కుడుమల లోకేశ్వర్ గారికి, సాహిత్యం కింద ముక్తేవి భారతి, దేవనపల్లి వీణావాణి, సూర్య జబీన్లకు, విద్య కింద డాక్టర్ సరోజన బండకు, హస్తకళల కింద బీనా కేశవరావుకు, అదేవిధంగా సామాజిక రంగం కింద గుర్రాల సరోజకు, జమీల నిషత్కు, ప్రత్యేక కేటగిరీ కింద అరిపిన జయలక్ష్మికి, నృత్యం కింద భాగ్యలక్ష్మి ప్రొఫెసర్ అరుణ భిక్ష గారికి, పేర్ని నాట్యం కింద సునీల గారికి, బోనాల కోలాటం కింద చూసినట్టయితే బండి రాములమ్మ నీల. ఇంపార్టెంట్, ఇది బోనాల కోలాటంలో వరికి మనకు పురస్కారం ఇచ్చిందంటే బండి రాములమ్మ నీల. అదేవిధంగా మనకు డప్పు ఆర్టిస్ట్ అయిన మట్టాడి సరవకు రావడం జరిగింది అనమాట. మొత్తంగా 17 మెంబర్స్కి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, అవార్డులు అయితే ఇచ్చిందన్నమాట. మహిళా దినోత్సవం సందర్భంగా 24 ఇయర్కి సంబంధించి ఎంతమందికి ఇచ్చిందని అడగవచ్చు, ఏ విభాగంలో ఇచ్చిందని కూడా అడగవచ్చు, కొంచెం చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనమాట. సో మనకు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీని యొక్క విజయగాథను ఏ యూనివర్సిటీ కేస్ స్టడీగా మనకు ప్రచురించబోతుందని అడగవచ్చు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం అనమాట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతుందో ఈ యూనివర్సిటీ హైదరాబాద్ మెట్రో రైల్ ఏదైతుందో దాని యొక్క విజయగాథను కేస్ స్టడీగా అయితే ఇది చేయబోతుంది. సో ఎందుకోసం అంటే అమలులో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించి మెట్రో అందుబాటులోకి వచ్చినందుకనమాట. నెక్స్ట్ వన్ చూసినట్టయితే దేశంలో నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ పనితీరుతో జాతీయ అవార్డుకు ఏ సంస్థ ఎంపికైంది తెలంగాణలో అంటే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అయితే ఎంపిక అవడం జరిగింది, ఓకేనా. ఎక్కడుంది ఇది అంటే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉందన్నమాట సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం. నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ పనితీరుతోటి జాతీయ అవార్డుకి అయితే ఎంపిక అవడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. బెస్ట్ నేషనల్ వాటర్ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డుని గెలుచుకుంది సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో అత్యధిక మందితోటి తైక్వాండోతో మనకు ఒక రికార్డ్ అయితే చూడదక్కించుకున్నారు నిజామాబాద్ జిల్లా మహిళలు అనమాట. చూద్దాం. మహిళలతో తైక్వాండో ప్రదర్శన నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి నిజామాబాద్ జిల్లా మహిళలు దక్కించుకున్నారు. ఎక్కడంటే ఇది మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ అనమాట. 14,000 మెంబర్ తోటి తైక్వాండోలో శిక్షణ పొందడంతో ఈ రికార్డ్ అయితే పొందడం జరిగిందనమాట, ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే మనకు తెలంగాణకు సంబంధించి ఒక జిఐ ట్యాగ్ రీసెంట్గా రావడం జరిగింది. లక్క గాజులకు జిఐ ట్యాగ్ అయితే వచ్చిందనమాట. సో ఎక్కడ దొరుకుతాయి లక్క గాజులు అంటే మనకు హైదరాబాద్లోని లాడ్ బజార్లో దొరుకుతుంది, పాత బస్తీ అంటారనమాట. సో లాడ్ బజార్ దీనికి ప్రసిద్ధి చెందింది, ఓకేనా. తెలుగులో చూసినట్టయితే లక్కరాళ్ళ గాజులుగా పిలుస్తారు వీటిని, ఓకేనా. లక్క గాజులు, ఓకేనా. రీసెంట్గా లక్క గాజులకైతే జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇంపార్టెంట్, జిఐ ట్యాగ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. ఎక్కడ అమ్ముతారు దీన్ని? హైదరాబాద్లోని పాత బస్తీలో లాడ్ బజార్ అనమాట. నెక్స్ట్ వన్, సో జిఐ ట్యాగ్ అందుకున్న
ఇది వచ్చేసి 17th ఐటమ్ అనమాట, 17వ ఉత్పత్తి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే న్యాక్ అవార్డు. సో మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కు చూసుకున్నట్లయితే అవార్డు రావడం జరిగింది న్యాక్కు. ఏ అవార్డు అంటే ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు అయితే రావడం జరిగింది. ఏ సంస్థకు ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందని అడగవచ్చు. మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కు రావడం జరిగింది ఈ అవార్డు అనేది, న్యాక్కు వచ్చింది. ఓకేనా. ఎందుకోసం అంటే నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారన్నమాట. దేంట్లో? నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అయితే పలు అవార్డులు దక్కాయి. సో ఈ అవార్డ్స్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అయితే చాలా అడుగుతుంటారు. చూద్దాం. క్లీనెస్ట్ సిటీస్ విభాగంలో హైదరాబాద్కు 9వ స్థానం లభించింది. ఎన్నో స్థానం? 9వ స్థానం. ఏ నగరానికి? హైదరాబాద్కు. 5 స్టార్ రేటింగ్ సర్టిఫికేట్ కూడా హైదరాబాద్ పొందిందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా గుండ్ల పోచంపల్లి, నిజాంపేట్, సిద్దిపేట మున్సిపాలిటీలకు జాతీయ స్థాయిలో అయితే అవార్డు రావడం జరిగింది. ఏ మున్సిపాలిటీలు? గుండ్ల పోచంపల్లి, నిజాంపేట్, సిద్దిపేట్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉత్తమ ఠానాగా, సో బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర పోలీస్ స్టేషన్ అయితే నిలిచింది. ఇంపార్టెంట్. సో ఏంటి అంశం అంటే 2023లో దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లలో తొలి స్థానంలో నిలిచింది రాజేంద్ర పోలీస్ స్టేషన్. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ నిలిచిందన్నమాట దేశంలోనే. సో మొత్తంగా 17,000 పోలీస్ స్టేషన్లు అప్లికేషన్స్ అయితే దీనికి రావడం జరిగింది. దీంట్లో బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర పిఎస్ నిలిచింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కూచిపూడి నృత్యం గిన్నిస్ రికార్డ్ అయితే నమోదైందనమాట. ఒకేసారి 3,782 3,782 మంది కళాకారులు 7 నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని చేసి గిన్నిస్ రికార్డును అయితే సృష్టించారు. ఎక్కడ అంటే మనకు హైదరాబాద్లోని జిఎంసి బాలయోగి స్టేడియంలో అయితే దీన్ని నిర్వహించడం జరిగింది ఇంతమందితోటి. దాంతో గిన్నిస్ రికార్డ్ అయితే నెలకొల్పారనమాట. ఎక్కువ మందితోటి కూచిపూడి నృత్యాన్ని అయితే మనకు చేసి రికార్డ్ అయితే ఎక్కారనమాట, గిన్నిస్ రికార్డు. ఓకేనా. ఇంతకుముందు ఎంతమందితోటి ఈ రికార్డు ఉందంటే గతంలో 2020 ఫిబ్రవరి 2న 1183 మెంబర్స్ తోటి అప్పుడు చెన్నైలో చేసిన రికార్డ్ అనేది ఉందన్నమాట ఇంతమందితోటి. ఇప్పుడు తాజాగా 3,782 మెంబర్తో చేసి అత్యధిక మందితోటి కూచిపూడి చేసిన ఇది నృత్యంగా నిలిచిందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే నీతి ఆయోగ్ ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకులో తిరియాని బ్లాక్ తొలి స్థానం నిలిచిందన్నమాట. సో మనకు ఈ నీతి ఆయోగ్ అయితే యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద కొన్ని ర్యాంక్స్ ఇస్తుంటారు అనమాట, డెల్టా ర్యాంక్. దాంట్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని సో మనకు తొలి స్థానం నిలిచింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా పాడి రంగంలో మెగా ప్రాజెక్టు చూసినట్లయితే రాష్ట్రంలో మెగా డైరీ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభించబోతున్నారన్నమాట రంగారెడ్డి జిల్లాలోని రావిరాలలో. సో రోజుకు చూసుకున్నట్లయితే దీని యొక్క సామర్థ్యం ఎంతంటే 8 లక్షల లీటర్లను పాల శుద్ధితో పాటు చూసుకున్నట్లయితే మనకు 10 టన్నుల నెయ్యి, అదేవిధంగా 10,000 లీటర్ల ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తారన్నమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు దేశంలో ప్రభుత్వ రంగంలోనూ అతిపెద్ద డైరీ ప్లాంట్ అన్నమాట ఇది. సో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద డైరీ ఎక్కడుందంటే ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలో ఉంది. ఓకేనా. దీని యొక్క విస్తీర్ణం 40 ఎకరాలు. ప్రాజెక్ట్ కోసం చేసిన వ్యయం 250 కోట్లు.